విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. మేడం చాలా వరకు ఆవు పంచకం అని అంటుంటారు కదా, ఆవు పంచకంతో మెడిసిన్స్ కూడా తయారు చేస్తున్నారు. అంటే ఈ ఆవు పంచకంతో తయారైన మెడిసిన్స్ ని వాడితే ఆరోగ్యానికి మంచిదా, లేకుంటే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. ఎందుకునంటే ఇది న్యాచురల్ అన్నమాట. సో గోమూత్రంలో కొన్ని కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. సో ఇవి మన ఆరోగ్యానికి ఉపయోగపడేటివి అనమాట. ఈ మధ్య వీటితో మెడిసిన్స్ తయారు చేసి ఈవెన్ క్యాన్సర్ కూడా మెడిసిన్స్ ప్రిపేర్ చేస్తున్నారు. సో నేను అందులో కూడా డిప్లొమా చేశాను, కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఇంకొకటి కోర్స్ కూడా చేస్తున్నాను. ప్రతి జబ్బు నుంచి, చిన్న జ్వరం దగ్గర నుంచి క్యాన్సర్ వరకు చాలా క్యూర్ అవుతున్నాయి. చాలా మంది ఉన్నారు. ఇప్పుడిప్పుడు పంచగవ్య మీద కూడా మంచి అవగాహన వస్తుంది. అందులో ప్రధానంగా గోమూత్రము, నెయ్యి. గోమూత్రం తోటి అంటే అందులో మనకు పెద్ద పూర్వం ఉన్నటువంటి ఆయుర్వేద వనమూలికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకొని కూడా అర్క్స్ ఇలాంటివి తయారు చేస్తాం అనమాట. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే ఏంటంటే దేనికి ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది తెలిసి ఉండాలి. సో ఇవి దీంట్లో కొంచెం అంటే ఆ కోర్స్ చేసిన వాళ్ళు కానివ్వండి, అవి తెలిసిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళ దీంట్తోటి తీసుకుంటే డెఫినెట్గా క్యూర్ అవుతున్నాయి. చాలా మందికి క్యాన్సర్ నయమైంది. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అందులో కూడా స్పెషలైజేషన్స్ ఉన్నాయన్నమాట. మెటర్నిటీ ఉంది, క్యాన్సర్ ఉంది, చాలా వరకు అన్ని ప్రతి దీనికి ఉన్నాయి అనమాట. సో అందులో నేను మెటర్నిటీ తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అద్భుతాలు జరుగుతాయండి ఇందులో డెఫినెట్గా. మరి మెటర్నిటీలో అయితే అసలు ఇంకా పిల్లలు ఎలా కావాలి అంటే అలాగా పుట్టడం, అంత యాక్టివ్గా పుట్టడం. నేను ప్రాక్టికల్గా కూడా చూసాను చాలా మందిని. రీసెంట్గా వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు 8th month 8.5 months అయిపోయిన తర్వాత 100 grams ఉంది బేబీ అట్లా అని చెప్తే ఇంకా అసలు చాలా భయపడ్డారు పాపం. అంటే ఆ 8.5 month ఇట్లా అబార్షన్ చేయించలేరు పెద్ద ప్రాణం కాపాడుకోవడానికి. అలాగని బిడ్డ పుట్టిన తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏం చేయాలి అని అనుకుంటే ఆవు నెయ్యి ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆవు నెయ్యి తినిపెట్టడము, ఇలాగా వరి తౌడుతోటి, వరి పొట్టు అంటాం కదా, వరి తౌడుతోటి అవి దాంతో లడ్డూలు అవి చుట్టి ఇవ్వటం, ఇలాంటివి చేసిన తర్వాత 9th month డెలివరీ అయితే 3 kilos బాబు పుట్టాడు. అంటే సిజరీన్ అయింది డిఫరెంట్ రీజన్స్ వల్ల. బట్ చాలా హెల్దీగా 100 grams అంటే 1.5 month మనకి 3 kilos పెరిగాడు బాబు. చాలా హెల్దీగా, అసలు అందరి పిల్లల్లో అబ్బాయిని చూడగానే చాలా అట్రాక్టివ్గా హెల్దీగా కనిపిస్తున్నాడు. సో ఇలాగా ఈ పంచగవ్యాల్లో కూడా ప్రతి దానికి మెడిసిన్ ఉంది, అందరూ వాడచ్చు. మనం అల్లోపతి వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. మనం ఒకదాన్ని నయం చేయడానికి మందు వేస్తే ఆ పక్క నుంచి మళ్ళీ పిల్లలు అరటి చెట్ల పిల్లలు పుట్టినట్టుగా మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలా మంది మనం వింటున్నాం, చూస్తున్నాం, నేను చెప్పేది ఏం కాదు. సో ఇందులో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇది కూడా కొంచెం హెల్త్ కు చాలా మంచిది. అప్పట్లో గోమూత్రం తాగేవాళ్ళు కదండి, ఆవు మూత్రం విసర్జిస్తుంటే ఇలా పట్టుకొని ఇప్పటికీ చాలా మంది తాగుతున్నారు, చాలా హెల్తీగా ఉన్నారు. ఆవు నెయ్యి, ఆవు పాలు తాగిన వాళ్ళు, ఆవు పెరుగు తిన్న వాళ్ళు ఎన్ని రోజులు బతికితే అన్ని రోజులు హెల్తీగా ఉంటారు. ఎంత అద్భుతాలు చేస్తుందండి ఆవు. ఏంటంటే సూర్యుడి ప్రతినిధి. మన భూమి మీద చాలా ఇన్ని వేల కోట్ల జీవరాశులు ఉన్నప్పటికీ సూర్యుడి ప్రతినిధి మన దేశవాళీ ఆవు మాత్రమే. మీరు గమనించుంటారు, ఆవుకి ఇలా హంప్ ఉంటుంది వెన్నెముక మీద. ఆ హంప్ ఏం చేస్తుందంటే సూర్యుడి నుంచి వచ్చే శక్తిని తాను తీసుకొని, సూర్యకేతు నాడి ఉంటుంది అనమాట. స్వర్ణక్షారము అనే పదార్థము సూర్యుని కిరణాలు పడగానే యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి అది పాల ద్వారా మనకి ఇస్తుంది అనమాట. పాలు కానివ్వండి, మూత్రం ద్వారా, పంచగవ్యాలలో ఇస్తుంది అనమాట స్వర్ణక్షారం అనేది. సో దీనివల్ల మనకి ఏంటంటే పిల్లలు ఆ పాలు, చిన్న పిల్లలకు కూడా ఆ పాలు తాగించడానికి రీజన్ ఏంటంటే సెల్ఫ్ ఇమ్యూనిటీ వస్తుంది అనమాట. మనకి తల్లి పాలలో మాత్రమే సెల్ఫ్ ఇమ్యూనిటీ డెవలప్ అవడానికి కావాల్సిన మ్యాటర్ దొరుకుతుంది మనకి. అలాంటిది తర్వాత గోవులో దొరుకుతుంది అనమాట. సో కాబట్టి దీంట్లో ఈ పంచగవ్యలో కూడా, పంచగవ్య అంటారు అనమాట ఈ కోర్స్ని, ఏదైతే మనం ట్రీట్మెంట్స్ ఇస్తామో, మెడిసిన్స్ ప్రిపేర్ చేసి పంచగవ్య అంటారు.
సో ఇందులో కూడా డెఫినెట్గా ప్రతి ఒక్కటి మనకు సెల్ఫ్ ఇమ్యూనిటీతో పాటు బలాన్ని ఇవ్వటం కానివ్వండి, ఉన్న జబ్బుల్ని పోగొట్టడం కానివ్వండి, మనం ఒకదానికి వాడితే 2-3 జబ్బులు తగ్గిపోతాయి. ఓకే. రీసెంట్గా ఒక కేసు చూశాను నేను. వాళ్ళు దేనికోసమో వాడితే ఎప్పటి నుంచో ప్రాబ్లమ్స్ ఉన్న లివర్, కిడ్నీ కూడా వాళ్ళకి ప్రాబ్లం లేకుండా క్యూర్ అవటం ఒకటి, బీపీ షుగర్ తగ్గటము అద్భుతాలు చేస్తుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా విషయాలు తెలుసుకున్నాం. న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేయాలో అండ్ కౌ బేస్ అగ్రికల్చర్ ఫార్మింగ్ ఎలా చేయాలో చాలా విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.